-20, -30 కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉన్న వాటిని ఉన్న ₹4 దాచుకోవాలని చూస్తారు కానీ ఖర్చు పెట్టాలని చూడరు కదా. ఖర్చు పెట్టకపోతే పన్ను ఎక్కడి నుంచి వస్తుంది? పన్ను రాబోతు జీఎస్టీ ఎట్లా వస్తుంది బేసిక్గా. అట్లాగే ఇప్పుడు కొంత లాస్ట్ ఈ 2 months నుంచి కూడా యుద్ధపు ఇంపాక్ట్ ఫస్ట్ మంత్లో అంత తక్కువ ఉంది మధ్యలో నుంచి కాబట్టి. బట్ ఈ లాస్ట్ మంత్ అయితే పూర్తిగా యుద్ధం కదా. ఆ యుద్ధం కారణంగా రూపాయిని అందులో ఆయిల్ ధరలు పెరిగిపోవడం, ఆయిల్ ధరలు కంట్రోల్లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కానీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరికాళ్ళు ఉన్న ₹100 జాగ్రత్త చేసుకునే పనిలో ఉన్నారు. దానివల్ల ఖర్చు తగ్గించేటప్పటికి జీఎస్టీ తగ్గి ఉండొచ్చు. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. సార్ అంటే రాష్ట్రాల పరంగా కూడా ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా? ఎందుకంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ తెలంగాణ కూడా మనకన్నా వృద్ధిలోనే ఉన్నారంట వాళ్ళు, కానీ మంద మాత్రం తగ్గిపోయింది. బేసిక్గా అవి ఏంటంటే ఫ్లోటింగ్ పాపులేటెడ్ ఏరియాస్ కదా. బెంగళూరు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది, కోట్ల మంది తిరుగుతూ ఉంటారు. తిరిగేవాడు ఇప్పుడు మనం హైదరాబాద్కు వెళ్ళినప్పుడు మనం ఇంట్లో వండుకోం కదా మ్యాక్సిమం, చాలా మంది హోటల్లో తింటాం. అదే ఇక్కడ ఉన్నప్పుడు మన ఇంట్లో మామూలుగా విడప్పుడు రోడ్డు మీద తినేవాళ్ళం కూడా, రోజు హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం కూడా ఈ టైంలో రూపాయి చేతులు అవసరం అన్నప్పుడు ఖర్చు తగ్గిస్తాం ఆటోమేటిక్గా. అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. ఏంటి అవి 3 కూడా ఫ్లోటింగ్ ఏరియాస్. మన దక్షిణాదిలో ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండే ఏరియాస్ అక్కడ. అక్కడికి వెళ్ళి నోట్స్ వచ్చినట్టు